నిర్మల్ జిల్లా బాసరలో గోదావరి వరద ప్రజలను వణికిస్తోంది. వరద ముంచెత్తడంతో పుష్కర ఘాట్లు మునిగిపోయాయి. ఎటు చూసినా కనుచూపు మేర వరద నీరు కనిపిస్తోంది. ఖానాపూర్లో సదర్మట్ బ్యారేజ్ గేట్లు కొట్టుకుపోయాయి. భారీ వర్షాలతో ఏజెన్సీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలపై మరిన్ని డీటెయిల్స్ అంజయ్య అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు ప్రజలకి దడబుట్టిస్తున్నాయి. గత 2 రోజులుగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా వర్షాలు కురుస్తుండడంతో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దాంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటికీ అనేక గ్రామాలకి వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో ఆ మారుమూల గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయి ఆదివాసీ బిడ్డలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా జల దిగ్బంధంలో కొన్ని గ్రామాలు చిక్కుకొని విలవిలలాడుతున్న పరిస్థితులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఏదైతే నిర్మల్ జిల్లా బాసర్లో గోదావరి ఉగ్రరూపంతో ప్రవహిస్తుంది. ముఖ్యంగా క్షణక్షణం ఏదైతే గత 2 రోజుల నుంచి కూడా ఏదైతే వరద ఉధృతి పెరుగుతుంది. ముఖ్యంగా భారీగా గోదావరిలోకి వరద నీరు వచ్చి చేరుతుంది. దాంతో బాసరల్లో ఎటు చూసినప్పుడు కూడా వరద నీరు కనిపిస్తుంది. గోదావరి ఏదైతే 2 వైపులా ఈ సరిహద్దు వైపు, అదేవిధంగా నిర్మల్ జిల్లా సరిహద్దు వైపు, అదేవిధంగా నిజామాబాద్ సరిహద్దుల్ని కలుపుతో ప్రవహిస్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. ప్రధానంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యంగా ఒక 50 సంవత్సరాల క్రితం ఒకప్పుడు గోదావరి ఉప్పొంగి ప్రవహించింది, ఉధృతంగా ప్రవహించింది, ఒక ఉగ్ర రూపాన్ని ప్రవాహంతో చూపించింది. కానీ ఇప్పుడు మళ్ళీ అదే తీరులో ప్రవాహం కొనసాగుతుందని ఇక్కడ ఉన్న ప్రజలు ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు ఏదైతే ఉందో గోదావరి నుండి అమ్మవారి ఆలయానికి వెళ్ళడానికి ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గం గుండా కూడా భారీగా వరద నీరు చేరింది. దాంతో ఆ మార్గాన్ని మూసివేశారు. అదేవిధంగా బార్కెట్స్ ఏర్పాటు చేసి భక్తులు ఎవరు కూడా అటువైపు వెళ్లకుండా, అదేవిధంగా అమ్మవారి ఆలయం నుంచి గోదావరి వైపు ఇటు రాకుండా కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గోదావరి వద్ద కూడా క్షణక్షణం నీటి మట్టం పెరుగుతుంది. ముఖ్యంగా ఇప్పటికే పుష్కర ఘాట్లు మునిగిపోయాయి. అదేవిధంగా ఏవైతే పుష్కర ఘాట్లు మునిగిపోవడమే కాకుండా అక్కడ ఏదైతే నిత్యహారతి ఇచ్చే ప్రాంతంలో కూడా శివలింగాలు కూడా మునిగిపోయాయి. దాంతో అక్కడ అధికారులు అప్రమత్తంగా వివరిస్తున్నారు. ఇప్పటికే అన్ని పుష్కర గేట్లు ఏవైతే ఘాట్లు ఉన్నాయో ఆ ఘాట్లను మూసివేసి ఒక పుష్కర ఘాటు వద్ద మాత్రమే ఎవరైతే కొంతమంది భక్తులు వస్తున్నారో వారిని అత్యంత బందోబస్తు మధ్య, భద్రత మధ్య పుణ్యస్నానం ఆచరించడానికి అనుమతిస్తున్నారు. అక్కడ పడవల్ని కూడా ఏర్పాటు చేసి ఏదైతే పూర్తిగా వరద ఉధృతి ఉన్న నేపథ్యంలో అటువైపు ముందుకు కొంచెం జరిగిన ప్రమాద ఉధృతిలో చిక్కుకొని ఏదైనా అనుకోని జరగరాని సంఘటన జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ పోలీసులు అప్రమత్తంగా వివరిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే బాసరలో ఏదైతే గోదావరి ఉగ్ర రూపంతో ప్రవహించడమే కాకుండా బాసర ఏదైతే పరివాహక ప్రాంతం ఉందో ఆ పరివాహక ప్రాంతంలో కూడా వేలాది ఎకరాలకి సంబంధించిన పంట పొలాలు పూర్తిగా మునిగిపోవడం జరిగింది. అక్కడ ఉన్న రైతులు కూడా వరి కానీ, అదేవిధంగా మొక్కజొన్న, పత్తి పంటలు కోల్పోయామని రైతులు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా చూస్తే బాసర్లో ఈ విధమైన పరిస్థితులు ఉంటే నిర్మల్ జిల్లా ఖానాపూర్లో కూడా ఏదైతే గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ముఖ్యంగా సదర్మట్ వద్ద ఏదైతే ఒక ప్రవాహం, భారీ ప్రవాహంలా వచ్చి చేరుతున్న నీటిని చూస్తుంటే ఇది గోదావరి లేకుంటే సముద్రం అనే ఒక భావన కలుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే ఏదైతే వరద ఉధృతికి సదర్మట్కు సంబంధించిన గేట్లు కొట్టుకొని పోవడం జరిగింది. 2 గేట్లు ప్రమాదంలో చిక్కుకోవడం జరిగింది. ఇప్పటికే ఒక గేటు కొట్టుకొని పోయింది. మరొక గేటు ఏదైతే ఉక్కు ఉందో ఆ ఉక్కుతోని ఆగిపోయింది. అది కూడా వరద ఉధృతి పెరిగితే ఏదైతే కొట్టుకుపోయే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ కానీ, నిర్మల్ కానీ కుండపోతగా కురుస్తున్న వర్షాలతోని అధికారులు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. భారీగా కురుస్తున్న వర్షాలతోని ఏదైతే పరివాహక ప్రాంతాలు ఉన్నాయో ఆ పరివాహక ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ప్రాజెక్టులో కూడా కుండపోతగా కురుస్తున్న వర్షాలతోని కడెం ప్రాజెక్టు కానీ, బైన్సా ప్రాజెక్టులో కానీ భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. కడెం ప్రాజెక్టులో ఒక గేటును ఎత్తివేసి అక్కడ నీటిని దిగువకు వదులుతున్నారు. అదేవిధంగా బైన్సాలోని గడ్డెండ ప్రాజెక్టులో కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అక్కడ కూడా వరద నీటిని దిగువకు వదులుతున్నారు. అదేవిధంగా అప్రమత్తంగా వివరిస్తున్నారు. అదేవిధంగా రాబోయే 2 రోజుల పాటు కుండపోతగా వర్షాలు కురుస్తాయని ఒక హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్.